మనిషి క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి చూడండి, క్రెడిట్ కార్డ్స్ వాడేటోళ్ళు వాళ్ళకు తెలియకుండానే వాడుతూ ఉంటారు. వాళ్ళు లక్షల్లో వెళ్ళిపోతుంది వాళ్ళకు అర్థం కాదు. ఓ పెద్ద లంసమ్ అమౌంట్ అయినాక వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఇంకొకటి ఈ డైవర్స్ కేసెస్ అంటే సౌత్ వెస్ట్లో కార్నర్ అని చెప్పి ఇల్లు కట్టేసి సౌత్ వెస్ట్లో బెడ్ పెట్టేస్తారండి. యాక్చువల్లీ సౌత్ వెస్ట్లో కాదు, సౌత్ వెస్ట్లో కాకుండా దాని పక్క జోన్లో పడుకుంటున్నారు. ఆ జోన్ వచ్చి ఎగ్జాస్ట్ జోన్ అనమాట. అది ఎగ్జాస్ట్ జోన్లో ఏమున్నా సరే ఇప్పుడు భార్య భర్తలు ఆ జోన్లో పడుకుంటే వాళ్ళ మధ్యలో ప్రేమ ఎగ్జాస్ట్ అవుతుంది. ఎగ్జాస్ట్ అయ్యి ఏమవుతుందంటే అది పెరిగి 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 ఫైట్ పెద్దగా అయ్యి డివోర్స్కి వెళ్ళిపోతుంది. అలా చాలా ఉన్నాయండి ఇంట్లో. అది వాళ్ళు మేము ఇంటికి పోగానే చెప్తారు, మా అబ్బాయికి పెళ్లి అయిందండి, 3 సంవత్సరాల్లో మా కోడలు వదిలేసి వెళ్ళిపోయిందండి అంటారు. నేను డైరెక్ట్ పోయి చూపెడతా, ఇక్కడ ఉండే కదా బెడ్ అంటే, అవునండి మీకు ఎలా తెలుసు అంటారు. అంటే ఆ జోన్ ఎగ్జాస్ట్ జోన్ అనమాట. ఆ జోన్లో చెక్ చేసుకోవాలండి చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు సౌత్ వెస్ట్ ఈజ్ రిలేషన్షిప్ కదా, దాని పక్కనే ఉంటుంది ఈ జోను. ఆ జోను చాలా పర్టికులర్గా 0 డిగ్రీ తీయాల్సి వస్తుంది. ఆ జోన్లో కనుక మీరు పడుకున్నారు అనుకోండి, కూర్చోవచ్చు, జరసేపు కూర్చుంటే ప్రాబ్లం లేదు. పడుకుంటే మాత్రము అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ మొదలవుతాయండి. ఇంకొకటి, ఇప్పుడు చాలామందికి చూడండి పొద్దున్న లేస్తే బాడీ అంతా పెయిన్ ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, లేస్తే పొద్దుగాల లేవబుద్ధి కాదు వాళ్ళకు, ఎందుకు తెల్లారిందని చెప్పి బాధపడతారు ఉంటారు చూడండి. వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోండి, మీరు సౌత్ వెస్ట్లో కాకుండా దాని పక్క జోన్లో పడుకుంటున్నారు, గ్యారంటీ 100%. మొన్న హైదరాబాద్లోనే ఒక ఇంటికి వెళ్ళామండి మేము. వెళ్తే వాళ్ళు, నేను ఇల్లు చూస్తున్నా, కంప్లీట్ గ్రీడింగ్ చేస్తున్నాను నేను. వాళ్ళ మదర్ పాపం వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్లో బాబు పుట్టాక వాళ్ళ కోడలు వదిలేసి వెళ్ళిపోయింది, డివోర్స్ అయిపోయిందని చెప్పి బాధపడుకుంటా నేను వేరేది చేస్తూ ఉంటే పాపం మా ఆవిడ అదే చెప్తా ఉంటే నేను డైరెక్ట్ వెళ్ళి చూపించిన వాళ్ళకు, మీ అబ్బాయి ఇక్కడ పడుకున్నాడు కదా అంటే, అవునండి అక్కడే పడుకున్నారు అన్నారు. మళ్ళీ అది కాకుండా మళ్ళీ డివోర్స్ అయినాక కూడా అక్కడే పడుకుంటున్నాడు ఆయన. అక్కడ పడుకుంటూ ఉండి మొత్తం లాస్ అనమాట. వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు మొత్తం చాలా ప్రాబ్లమ్స్ వచ్చి మొత్తం డౌన్ఫాల్ వచ్చేసింది వాళ్ళకు. ఆ డౌన్ఫాల్లో ఎందుకు వచ్చిందంటే వాళ్ళ అబ్బాయి అక్కడ పడుకుంటున్నాడు. అన్నీ పోతూ ఉంటాయి అనమాట. జీవితం నుంచి అన్నీ ఎగ్జాస్ట్ అవుతాయి. ఎవరైనా మంచి తెలివిపర మనిషి ఉంటారు, ఆయనకు ఒక సబ్జెక్ట్లో మంచి నాలెడ్జ్ ఉంటుంది, ఆయన అక్కడ పడుకున్నాడు అనుకోండి, ఆ నాలెడ్జ్ పోతుంది ఆయనకు. ఆ సబ్జెక్ట్ మీద కంప్లీట్ మొత్తం అదంతా ఎగ్జాస్ట్ అయిపోతుంది అనమాట. ఒక మంచి ఆలోచన వస్తుంది, ఆ నైట్ అనుకుంటాడు, రేపు మార్నింగ్ లేచి ఆ పని చేసుకుందాము, మంచి పని ఇది చేసుకుంటే మనకు 2 రూపాయలు వస్తాయి, లేకుంటే ఎవరికో లాభం జరుగుతుంది, మనకు బాగుంటుందని చెప్పి అనుకొని పడుకుంటాడు కదా. మార్నింగ్ ఆ డైవర్ట్ అవుతాడు చూడండి, ఆ మనిషి అక్కడ పడుకునేటోడు ఉంటాడు. అయితే సౌత్ వెస్ట్ కాకుండా సౌత్ వెస్ట్ పక్కన ఒక జోన్ ఉంటుందండి. ఆ జోన్లో పడుకుంటున్నారు అందరు కూడా, బెడ్స్ అక్కడ వేస్తారు. అక్కడ ఫొటోస్ కూడా పెడితే కూడా డిఫెక్ట్ వస్తుందండి. ఫోటో ఏదైతే ఫ్యామిలీ ఫోటో పెట్టిస్తారు చూడండి తెలియకుండా, ఆ ఫ్యామిలీ ఫోటోలు పెడితే కూడా గొడవలు జరుగుతాయి. ఆ గొడవలు పెద్దగా వాళ్ళ జాతకరీత్యా కూడా కొంచెం మిక్స్ అవుతుంది దీనిలో. అలా అయ్యి డివోర్స్కి వెళ్ళిపోతుంది అది. అలాగే కాకుండా ఇప్పుడు ఒక ఇంటి యజమాని కనుక ఆ దగ్గర పడుకుంటున్నారు అనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరు, పిల్లలు కూడా ఏం డాడీ ఇట్లా చేస్తున్నావు అని చెప్పి చెప్తారు చూడండి, వాళ్ళు ఆ జోన్లో పడుకుంటారు. వాళ్ళు ఆ జోన్ నుంచి పక్కన వెళ్ళిపోండి, మీకు 3 డేస్ నుంచి 5 డేస్ మీకు డిఫరెన్స్ పక్కా కనిపిస్తుందండి.